జై శ్రీదత్త, జై గురుదత్త. గురు బంధువులకి నమస్కరిస్తున్నాను. సోమవారం పారాయణ ప్రారంభం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 36. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: కిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురువు భక్తులను తమ మహిమ చేత రక్షించటమే కాక అందులో భాగంగా బోధనను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షాన్ముఖులని చేశాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు. ఒకప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36, 37 అధ్యాయాలలో విపుడు పరమాన్నం స్వీకరించకపోవటమనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలిచి సంతోష పెట్టాలి అన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు. అంతేగాక ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం. సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధ అమృతంలో చూడవచ్చు. ఆ వివరణ హర్షమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు. కథ ఆరంభము. నామధారకుడు సిద్ధియోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొల్పారు. దయతో అటుపై వృత్తాంతం తెలపండి, ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, శ్రీ గురులీలలు ఎన్ని అని చెప్పగలను? కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తున్నాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడనే ఒక పేద బ్రాహ్మణుడు భిక్ష అన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులని సేవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సమేతంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణాలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలి అని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో అక్కడితో ఆమె తనొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుపట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు, దంపతులే రావాలి అన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు
వెళ్ళేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకి నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చటం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు. ఆ విపుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతని జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణులు పంకిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరూ అక్కడ తమ విస్తళ్ళలోనూ మరికొందరి ఇస్తళ్ళలో ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమయ్యింది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దొడ్డిలో నుంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డర కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తరు ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలబాదుకొని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి ఇస్తరు ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరమాన్న సుఖం అనుభవించావా? నీ కోరిక నెరవేరిందా అని అడిగారు నవ్వుతూ. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారికి కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు, పోనీలే, ఏమైతే అదయ్యింది. నేటితో నీ భార్య మనసు కుదుట పడింది కదా. ఆమె ఇంకెన్నడూ నిన్నీ విధంగా బాధించదు, వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించాక ఎవరైనా కర్మ అనుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించటానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు విపుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్పారు, గురువులు, మేనమామలు, ఆచార్యవంతులైన వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యా బిడ్డలను ఏడ్పించి పేరు కోసం దానాలు చేసేవారు, పొగరబోతు, తగాదాల కోరు, వైశ్వదైవం చెయ్యనివాడు, డబ్బు ఆశించి అపాత్రులకు మంత్ర ఉపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, కూరుడు, పిసనారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చెయ్యకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైన చెయ్యనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటికి భోజనాన్ని నిందించేవారు,
తన ఇంటి కులదేవతను విడిచిన వారు, దురాశ పరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు. కూతురుని, అల్లుణ్ణి బాధించే వారికి మరో జన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చెయ్యని వాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్ప ఆయుష్ లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్వము పౌర్ణిమ, అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసము ఆచరించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మ అనుష్ఠానంలో లోపం తీర్చటానికి తప్ప ఇతరులు ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవటం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలో, సూతకం అప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమును ఆచరించే వారికి దైన్యమెన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేను కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు విపుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయనా, పూర్వం ఒకప్పుడు నైమిష అరణ్యంలో పరాశుర మహర్షిని మునులు ఈ విధంగా కోరారు. మునేంద్ర, స్వధర్మ అనుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు. కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షులు ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారము వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలు, సప్త దీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలను తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవిని తాకాలి. కారణం ఏమనగా అందులో అగ్ని, జ్వలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలగు గల సకల దేవతలు ఉంటాయి. తర్వాత మానసిక స్థానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలనైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున 6 బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జందము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ తూర్పు దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ
గురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీదత్త, జై గురుదత్త.